అమెరికా చైనాల మధ్య ట్రేడ్ డీల్ కుదరవచ్చు. ఎంత త్వరగా? 3-4 వారాల్లో కుదరవచ్చు. ఇది ఎవరో స్పెక్యులేట్ చేస్తున్నది కాదు. ఇది సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ స్టేట్మెంట్. ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్న వ్యాఖ్యలు. చైనా తనను సంప్రదించింది. సో అందువల్ల ట్రేడ్ డీల్ కుదరవచ్చు 3 to 4 వీక్స్లో అని ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. ట్రంప్ క్లెయిమ్ ఎంత నిజమో మనం ఇండిపెండెంట్గా చెప్పలేము. ఎందుకంటే అఫీషియల్గా చైనా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. చైనా స్టాండ్ ఏంటంటే మేము ఎప్పుడైనా అమెరికాతో ట్రేడ్ డీల్కు సిద్ధము, మల్టీలెటరలిజం బహుపాక్షిక వాణిజ్యానికి మేము కట్టుబడి ఉన్నాం. అయితే చైనాతో వ్యవహరించే పద్ధతి మాత్రం ఇది కాదు. బెదిరిస్తే చైనాతో వ్యవహారం నడవదు. సో మీరు మ్యూచువల్ రెస్పెక్ట్, ఏకపక్షంగా నడవదు. పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ చర్చలు జరుపుతామంటే మేము సిద్ధమే. కానీ బెదిరిస్తే, భయపెడితే, లొంగ తీసుకోవాలనుకుంటే అది సాధ్యం కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు డీల్ విత్ చైనా అని చైనా చాలా స్పష్టంగా చేసింది. అమెరికాను ట్రేడ్ డీల్ కొరకు సంప్రదించినట్లు చైనా కన్ఫర్మ్ చేయలేదు. కానీ తమను చైనా సంప్రదిస్తోందని అమెరికన్ ప్రెసిడెంట్ కన్ఫర్మ్ చేశాడు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ అన్నది 75 కంట్రీస్ ఇప్పుడు మాతో ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ప్లీజ్ 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 వీఆర్ రెడీ ఫర్ డీల్ అని బతిలాడుతున్నారు అంటూ కొన్ని నీచమైన వ్యాఖ్యలు కూడా చేశాడు ఇతర దేశాల గురించి. అది ఇక్కడ మాట్లాడడం బాగుండదు. సో అలా ఉన్నారు కనుకనే నేను 90 days 90 రోజుల విరామం ప్రకటిస్తున్నాను ఈ టారిఫ్ల మీద. ఒక్క చైనా మాత్రం వినడం లేదు. అందువల్ల చైనా పైన మాత్రం భారీగా సుంకాలు విధిస్తాను అని చెప్పి చైనా పైన 245% టారిఫ్ విధించాడు. వాస్తవంగా 145 దగ్గరే చైనా చెప్పేసింది, ఇక మేము ఈ టారిఫ్ పెంచే రేసులో భాగస్వాములం కాము. 125% దగ్గరే ఇక ట్రేడ్ సాధ్యమే కాదు. ట్రంప్ టారిఫ్ ఆర్ బిగన్ ఏ జోక్ అని చెప్పేసింది. అందువల్ల ఆ స్థాయి కన్నా ఇంకా ఎక్కువ పెంచితే అది పెంచినా పెంచకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని. సరిగ్గా 245 దాకా పెంచిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, 245 దగ్గర ఆపేస్తున్నా అన్నాడు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. చైనా అమెరికా ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ నాకు ప్రెసిడెంట్ చెప్పమని చెప్పాడు మీతో, మాకు చైనాతో డీల్ అవసరం లేదు, చైనాకు అవసరం ఉంటే రమ్మనండి అని సూటిగా హెచ్చరిక చేశాడు. కానీ ఆ హెచ్చరిక చేసే కొద్ది రోజులకు ముందే చైనా నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల పైన తాజాగా విధించిన టారిఫ్స్ ఆపేశాడు. అది కూడా ట్రంప్ అనౌన్స్ చేయకుండా, ఏ అడావుడి లేకుండా యుఎస్ ఫ్యాక్ట్ షీట్ అంటారు, ఏ కంట్రీ పైన ఏ ప్రొడక్ట్ పైన ఎంత టారిఫ్ ఉంటుందని. అక్కడ మాత్రం ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల పైన మొదట్లో విధించిన 20% ఉంటుంది తప్ప తర్వాత విధించిన టారిఫ్ ఉండవు అని వెనక్కి తగ్గాడు. నేను అప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను, తోకముడిచిన ట్రంప్ అని. సో ఈ మొత్తం వ్యవహారం చూసి ఏమనిపిస్తుంది, నోబడి నోస్. అసలు ట్రంప్ చెప్తున్న నిజమా నిజం కాదా అనేది ఎవరికీ అర్థం కాదు. ఆయన టీంలో ఉన్నోడికి కూడా అర్థమవుతలేదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్. అన్ప్రెడిక్టబుల్, అన్సర్టనిటీ అనేది ట్రంప్ స్వభావము. అది వ్యూహమే కావచ్చు, స్వభావమే కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కూడా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ట్రంప్ మాటల్ని మనము ట్రంప్ మాటలుగానే తీసుకోవాలి. సో చైనాతో ట్రేడ్ డీల్ కుదురుతుంది 3-4 వారాల్లో అంటున్నాడు. మరి ఎందుకు ట్రంప్ కూడా చైనాతో ఒప్పందం వైపు ఆలోచిస్తున్నాడు? దీనికి కారణం ఏంటి అన్నప్పుడు మొదటి కారణం ఏంటంటే అమెరికన్ ఎకానమీ అన్ని వైపుల నుంచి తీవ్రమైన ప్రెషర్ ఎదుర్కొంటోంది. స్టాక్ మార్కెట్ పడిపోతుంది, డాలర్ వాల్యూ పడిపోతుంది, అమెరికన్ ఈక్విటీస్లో ఇన్వెస్టర్లు అమెరికా ఈక్విటీస్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ బాండ్లు, అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ అంటే హెవీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ బాండ్లో పెడితే షూర్
పాకిస్తాన్ గవర్నమెంట్ బాండ్లో పెట్టమంటే ఎవడు పెట్టాడు, ఏ ఇన్వెస్టర్ పెట్టాడు, ఎందుకంటే ఆ దేశం ఏమైతే తెలియదు. కానీ అమెరికాకి ఏం కాదు కదా, నమ్మకం కదా. అందువల్ల అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ చాలా సురక్షితము, హెవీ డిమాండ్. అలాంటి గవర్నమెంట్ బాండ్లు కూడా పడిపోతున్నాయి. సో అమెరికన్ ఎకానమీ గ్రోత్ దెబ్బతింటుంది. వరల్డ్ ట్రేడ్, వరల్డ్ ఎకానమీ ఆ తర్వాత సంగతి. సో ఈవెన్ నార్త్ అమెరికా విల్ బి ద వర్స్ట్ హిట్ అని చెప్పి IMF చీఫ్ ప్రకటించారు. గ్లోబల్ ట్రేడ్ పడిపోతుంది, అందులో హయ్యెస్ట్గా దెబ్బతినేది నార్త్ అమెరికా అని ప్రకటించారు. సో ఈ పరిణామాలు మీకు ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా 164 టాప్ ఫండ్ మేనేజర్స్ను ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళు మేనేజ్ చేసే నిధుల మొత్తం విలువ $400 బిలియన్, 40,000 కోట్ల ఫండ్ మొబిలైజ్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, ఫిబ్రవరిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే 6% మాత్రమే మాకు అమెరికాలో పెట్టుబడులు పెట్టడం పైన విశ్వాసం సన్నగిల్లుతోంది, అమెరికన్ ఈక్విటీస్లో మేము పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నామన్నారు. అది ఇప్పుడు ఏప్రిల్కి వచ్చే వరకు 49% అన్నారు. 49% మేము అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి హెజిటేట్ చేస్తున్నామన్నారు. దీనికి తోడు రిసెషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి. నేను ఆల్రెడీ చాలా వివరంగా అనేక సార్లు చెప్పాను. గోల్డ్మాన్ సాక్స్, S&P గ్లోబల్, ఇలా ప్రతి JP మార్గాన్, ఇలా ప్రతి సంస్థలకు కూడా రిసెషన్ పెరిగే అవకాశం ఉంది అమెరికాలో, ప్రపంచంలో అంటున్నారు. అమెరికన్ ఎకానమీలో రిసెషన్ పెరిగే సూచనలు కూడా అమెరికన్ కన్జంప్షన్ బిహేవియర్ చూస్తే అర్థమవుతుంది. వివిధ కన్జ్యూమర్ ఇండెక్స్లకు కూడా, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్, బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ కూడా పడిపోతుంది. దీంతో ట్రంప్ తీవ్రమైన ప్రెషర్ సొంత పార్టీ నుంచి కూడా ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఒక రిపబ్లికన్ సెనేటర్ అయితే డెమోక్రాట్లతో కలిసి అమెరికన్ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాడు. ఆ బిల్లు సారాంశం ఏంటంటే ప్రెసిడెంట్కు ఈ టారిఫ్లు విధించే అధికారాలకు కత్తిరించడం, అధికారాలను తగ్గించడం. సో ఇదొకటే కాదు, ఆఖరికి ఇప్పుడు WTO, IMF, JP మార్గాన్, గోల్డ్మాన్ సాక్స్, S&P గ్లోబల్ ఇవన్నీ పక్క పెట్టండి. ఆఖరికి అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ అంటారు. సో ఆ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్ ఆయన కూడా తీవ్రంగా స్పందించాడు. మరి ఇది గ్రోత్ను దెబ్బతీస్తుంది అని చాలా క్లియర్గా ఆయన ఏమన్నాడంటే, ఈ టారిఫ్ల వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే అనివార్యంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుంది, ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటే జాబ్స్ దెబ్బతింటాయి, దీంతో ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది అని జెరోమ్ పవెల్, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి US ఫెడరల్ రిజర్వ్ హెడ్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ప్రకటించేశారు. దాంతో ట్రంప్కి ఎక్కలేని కోపం వచ్చింది. సో ఈ హ్యాస్ టు వాంట్ ఈజ్ టు కిల్ ఎ మెసేజ్, ఈ వాంట్స్ టు కిల్ ద మెసెంజర్ అంటారే. ఇప్పుడు ఆ జెరోమ్ పవెల్ ఉద్యోగం తీసిపడేస్తా అంటూ రంకెలేస్తున్నాడు ట్రంప్. తన ట్రుత్ సోషల్ మీడియాలో ఆల్రెడీ పోస్ట్ చేశాడు, ఈ జెరోమ్ పవెల్ పని అయిపోయింది, ఈయన ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిదని కామెంట్ చేశాడు. కానీ కెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రిమూవ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అంటాం. సో రిమూవ్ చేయగలుగుతారా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అమెరికాలో ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ కూడా హిస్టరీలో సెంట్రల్ బ్యాంక్ అధినేతను, ఫెడ్ అధినేతను తొలగించే ప్రయత్నం చేయలే. ఏకంగా సుప్రీంకోర్టుకు ఒక రెఫరెన్స్ కూడా ఇచ్చాడు ట్రంప్. ఇలా సెంట్రల్ బ్యాంకే కాదు, ఇతర కొన్ని అటానమస్ బాడీస్ ఉన్నాయి, వీటికి అధినేతల్ని, బోర్డు మెంబర్స్ను అందరినీ ప్రెసిడెంట్ నియమిస్తాడు. కానీ ప్రెసిడెంట్ తొలగించాలంటే అంత సులభం కాదు. వీళ్ళు నాకు తొలగించే అధికారం ఉందా అని అడిగారు సుప్రీంకోర్టు, ఇంకా తీర్పు చెప్పాల్సింది. ఈలోగా జెరోమ్ పవెల్ను విలేకరులు అడిగారు, ఇప్పుడే కాదు నవంబర్లో అడిగారు. సో ట్రంప్ మద్దతుదారులు, ట్రంప్ టీంలో ఉన్నవాళ్ళు, అప్పటికైనా ప్రెసిడెంట్ కూడా కాదు, ప్రెసిడెంట్ ఎలెక్ట్, మిమ్మల్ని తొలగించాలని ఓపెన్గానే డిమాండ్ చేస్తున్నారు. రేపు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పదవి బాధ్యతలు ట్రంప్ చేపట్టాక మిమ్మల్ని రిజైన్ చేయమంటే చేస్తారా అన్నాడు. నో అన్నాడు ఆయన క్లియర్గా. మరి ట్రంప్ చెప్పినట్లు మీరు ఇంట్రెస్ట్ రేట్లు పెంచకుండా ఉంటారా అంటే నో అన్నాడు. సో జెరోమ్ పవెల్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతా అంటున్నాడు. అది ట్రంప్కి నచ్చడం లేదు. ట్రంప్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే మీకు ప్రజలు లోన్లు తీసుకుంటారు, స్పెండ్ చేస్తారు అని.
సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్కు మధ్య బహిరంగ ఘర్షణ జరుగుతోంది. విచిత్రం ఏంటంటే జెరోమ్ పవెల్ను 2018లో ట్రంపే నియమించాడు. సో 14 ఇయర్స్కి నియమిస్తారు బోర్డు మెంబర్లను, అందులో ఒకరు హెడ్ అవుతారు. సో అదొక క్వశ్చన్. అంటే తన సెంట్రల్ బ్యాంక్తోనే కష్టపడ్డాడు. నేను దీనిపైన సెపరేట్గా మాట్లాడతాను. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ను పైన ట్రంప్ చేస్తున్న అటాక్. ఇప్పుడు ట్రంప్కు అధికారం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. అధికారం ఉందో లేదో సుప్రీంకోర్టు చెప్తుంది. ఒకవేళ అధికారం ఉందని చెప్పినా తొలగిస్తే అమెరికన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ పోతుంది. అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా డెమోక్రటిక్ గవర్నమెంట్స్లో సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈవెన్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని కూడా నియమించేది ప్రభుత్వమే కావచ్చు, ప్రభుత్వం అంత సులభంగా తొలగించలేదు. ఏ డెమోక్రసీలోనే ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, వైస్ ఛాన్సలరు, వీళ్ళందరినీ జడ్జెస్ నియమించడం ప్రభుత్వమే నియమిస్తుంది. కానీ వాళ్ళని అంత సులభంగా తొలగించలేము. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలాంటి పదవులు ఉంటాయి. సో ఇప్పుడు ట్రంప్కు ఆ ఫెడరల్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్కే పడతలేదు. ఇప్పుడు అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పినా అధికారాన్ని ట్రంప్ ఉపయోగించి తొలగిస్తే అమెరికన్ ఎకానమీ పైనే కాన్ఫిడెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ చూశాక ట్రంప్కు ఒక రకమైన అనివార్య పరిస్థితి వస్తుంది. ఇదంతా అమెరికాలో జరుగుతున్నప్పుడు ఇక చైనా ఏం చేస్తుంది? మరి చైనా ఏమైనా ఊరుకున్నదా అంటే, చైనా వాస్తవంగా ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికాకు చైనాకు ట్రేడ్ వార్ రెండు దేశాలు ఎఫెక్ట్ చేస్తుంది. అమెరికాను ఎఫెక్ట్ చేస్తుంది, చైనాను ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత మీడియా, ఈవెన్ ఎకానమిస్ట్, మేక్ చైనా గ్రేట్ అగైన్ అని రాస్తున్నారు. ట్రంప్ పాలసీస్ చైనాను గ్రేట్ చేస్తాయని చెప్పి ఎకానమిస్ట్ రాసింది. సో బట్ చైనా ఏం చేస్తుంది? ఈ లోపల ఆల్రెడీ జింపింగ్ యాత్ర మొదలుపెట్టాడు. మలేషియా, వియత్నాం, కంబోడియాలకు వెళ్ళాడు. జపాన్, సౌత్ కొరియాలతో చైనా మాట్లాడుతోంది. చైనా యూరోప్తో చర్చలు జరుపుతోంది. చైనా ప్రెసిడెంట్ ఇండియన్ ప్రెసిడెంట్కి లేఖ రాశారు, మనం కలిసి పనిచేద్దామని. భారతీయులకు వీసాల పైన ఆంక్షలన్నీ చైనా ఎత్తివేసి ఈ ఇయర్లో ఇప్పటికీ 85,000 వీసాస్ ఇచ్చేశారు. సో ఇలా చైనా పెద్ద ఎత్తున అమెరికా బాధిత సంఘాన్ని పోగేస్తుంది. ముఖ్యంగా మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ట్రంప్ బాధిత సంఘాన్ని, ఇంక్లూడింగ్ అమెరికన్ అలైస్ అయిన చైనాకు ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యర్థులైన జపాన్, సౌత్ కొరియాలను కూడా మొబిలైజ్ చేస్తుంది. దాంతో ట్రంప్ కోపం వచ్చి మీరు చూస్ చేసుకోవాలి, అమెరికా కావాలా చైనా కావాలా అని కూడా అన్నాడు. ఎందుకంటే యూరోప్ ముఖ్యంగా ఇలాన్ మస్క్ స్టార్ లింక్స్ కాదని చైనీస్ టెక్నాలజీ వైపు చూస్తుంది. ఎన్విడియా, ఇది మన అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవీలు, ఇందులో వాడేటువంటి హయ్యెస్ట్ స్కిల్స్, హయ్యెస్ట్ టెక్నాలజీ లెవెల్ ఉండేటువంటి చిప్స్ తయారు చేస్తుంది. ఎన్విడియా చిప్స్ చైనాకు అమ్మద్దని ప్రెసిడెంట్ రిస్ట్రిక్షన్లు విధించాడు. కానీ ఆ రిస్ట్రిక్షన్స్ అనుమతించే స్థాయిలోనైనా చిప్స్ చైనాకు అమ్మటానికి ఏకంగా ఎన్విడియా చీఫ్ చైనా పర్యటించారు. చూడండి మీరు, ఎన్విడియా పైన ట్రంప్ రిస్ట్రిక్షన్లు విధించి నువ్వు చైనాకు అమ్మద్దంటే ఎన్విడియా చీఫ్ చైనాలో పర్యటిస్తున్నాడు. చైనాలో పర్యటించి ఏ రకంగా చైనాతో చైనాలో తమ మార్కెట్ నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే చైనా ఈజ్ అ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ ఎన్విడియా. నేను దాని మీద సెపరేట్గా ఇంకో వీడియోలో మాట్లాడతాను. వై ఎన్విడియా ఈజ్ లుకింగ్ టువర్డ్ చైనా అని, వై ఎన్విడియా ఈజ్ నాట్ ఈవెన్ లిజనింగ్ టు ట్రంప్ అని. సో అందువల్ల సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, అసలు ఇటీవల ప్రెసిడెంట్ జింపింగ్ ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీ సీఈఓస్తో మీటింగ్ పెట్టాడు. సో ఇవన్నీ అంటే చైనా ఒకవైపు ట్రంప్ వ్యతిరేకతను ఆయుధంగా మార్చుకోవాలని చూస్తుంది, ట్రంప్ బాధితుల్ని ఐక్యం చేయాలని చూస్తుంది. ఏషియన్ ఫ్యామిలీ అంటూ కొత్త పల్లె అందుకుంది. మన అందరము ఏషియన్ కంట్రీస్ము, మనకు సివిలైజేషన్, నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం మనల్ని కలుపుతుంది అని ఇప్పుడు ఏషియన్ ఫ్యామిలీ అనే పల్లవి చైనా అందుకుంది. సో ఇలా అమెరికాను ఐసోలేట్ చేసి అమెరికా మిత్రులతో కలిసి చైనా ఒక బలమైన యాంటీ అమెరికన్ బ్లాక్ నిర్మాణం వైపుగా పోతుంది. ఇవి చూసినటువంటి అమెరికన్ ఎక్స్పర్ట్సే ట్రంప్కి అడ్వైజ్ చేస్తున్నాడు, ఈ ట్రేడ్ వార్ ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచం అన్ని దేశాలతో పెట్టుకుంటే
ఇట్ విల్ ఓన్లీ అండర్మైన్ అమెరికా అండ్ స్ట్రెంగ్తెన్ చైనా. అంటే అమెరికాను తగ్గించి చైనాను పెంచడానికి ఇది దోహదం చేసే ప్రమాదం ఉంది అని. అందువల్ల ట్రంప్ కూడా చైనాతో ట్రేడ్ డీల్ వైపుగా ఆలోచిస్తున్నాడు అనేది ఇప్పుడు ట్రంప్ చెప్పిన మాటల సారాంశం.